మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్న భక్తులపై పరమశివుని ఆశీస్సులు అన్ని వేళలా ఉంటాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరం 6వ డివిజన్ కొండాయపల్లి శివాలయంలో స్థానిక కార్పొరేటర్ నాగేంద్ర ఆధ్వర్యంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రికి స్థానిక ప్రముఖులు, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు వివిధ పూజలు నిర్వహించి మధ్యాహ్నం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ ప్రాంతంలో మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ వస్తున్నారన్నారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా వివిధ పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టిన ఆలయ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఇటువంటి తరుణంలో దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు కురిసి పంటలు పండాలని, వ్యాపారులకు మంచి వ్యాపారాలు జరగాలని, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలని ప్రార్థనలు నిర్వహించామన్నారు. ప్రజలకు ఈ సందర్భంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా మన కొండాయపల్లి శివాలయంకు చేసిన కడప మేయర్ సురేష్ అన్న గారికి, మన డిప్యూటీ సీఎం అంజద్ అన్న గారికి, ప్రజలకు, కొండాయపల్లి ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము ఇది అని లేకుండా కూడా ప్రతి సంవత్సరం పిలిచిన వెంటనే మేయర్ గారు కానీ, అంజద్ బాషా మన డిప్యూటీ సీఎం గారు కానీ వచ్చి అందరినీ పలకరించి స్వామి కృప తీసుకొని వెళ్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చారు. లాస్ట్ సంవత్సరము సురేష్ అన్న గారు ఆరోగ్యం బాగాలేకుంటే ఇక్కడ దేవుడికి ముక్కోవడం జరిగింది. 101 టెంకాయ కొడతాం స్వామి అని చెప్పి. అలాగే అన్నకు బాగైనందువల్ల శివాలయంకి వచ్చి అన్న తరపున 101 టెంకాయ కూడా కొట్టాము. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా, ఈ ఇయర్ కూడా ముక్కున్నాము. మన అంజదన్నను భారీగా మెజార్టీతో గెలిపించి నెక్స్ట్ ఇయర్ కూడా మన శివాలయంకి వచ్చి 101 టెంకాయ కొట్టాలని మన అంజదన్న కోరుకుంటాను. ఇక్కడ నమస్కారాలు. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, మరి అదేవిధంగా నా కడప నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ మహాశివరాత్రి ఎంతో ఘనంగా, మరి ఈరోజు ఎక్కడైతే తెలుగువారు ఉండారో మరి వాళ్ళందరూ కూడా ఎంతో ఘనంగా ఈరోజు ఈ పండుగను నిర్వహించుకొని, మరి ఈరోజు ప్రతి శివాలయాల్లో కూడా మరి వేలాది లక్షలాది మంది భక్తులు మరి ఈరోజు శివాలయాల్ని దర్శించుకొని మరి ఆ శివుడి యొక్క ఆశీస్సులు పొందేదానికోసం మరి ఈరోజు పండగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో నిష్టగా మరి ఈరోజు ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ దేశం సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రంలోని రైతు సోదరులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, మంచి పంటలు పండాలని, మంచి వర్షాలు కురవాలని, ఈ రాష్ట్రంలోనే వర్తకులకు అందరికీ ఇక్కడ మంచి వ్యాపారాలు జరగాలని, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు అందరికీ ఇక్కడ మంచి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు రావాలని చెప్పి మరి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొక్కసారి మరి ఎందుకంటే ఏదైతే ఈ శివరాత్రి సందర్భంగా మరొక్కసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబో రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని చెప్పి, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖ సంతోషాలతో మరి తూగాలని చెప్పి మరి ఆ భగవంతుతో ప్రార్థిస్తూ, మరి ఈరోజు ఎక్కడ పోయినా కూడా మరి అన్నదాన కార్యక్రమాలు, మరి ఎక్కడ చూసినా కూడా వేలాది మంది భక్తులు మరి వాళ్ళకందరికీ కూడా, ఎందుకంటే ఇక్కడ ఈ శివాలయంలో మరి ప్రతి ఏటా కూడా ఇక్కడ సుమారుగా 10-15 వేల మందికి మరి అన్నదానాలు చేసే కార్యక్రమం ఇక్కడ ప్రతి ఏటా కూడా నిర్వహించుకొని మరి ఈరోజు ముందుకెళ్తున్నాం. దాని సందర్భంగానే మరి మా గౌరవ కార్పొరేటర్ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ శివాలయానికి సందర్శించుకోవడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.